హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్. ఇక్కడ పావురాలు చూడండి. ఇక్కడ పావురాలు, గువ్వలు, పిల్లులు ఎక్కువ ఉంటాయి. ఇక్కడ మనకులాగా కాలువలు కానీ ఇంకా ఇట్లా వాటర్ సోర్స్ ఉండదు. ఇక్కడ ఈ వాటర్ సోర్స్ లేకపోయినప్పుడు ఈ వన్య ప్రాణులు ఏం చేస్తాయి అంటే కొన్ని చనిపోతూ ఉంటాయి, కొన్ని ఎక్కడో చోట తాగుతూ ఉంటాయి. సో నేనైతే నైట్ టైం కానీ పగలు కానీ నాకు ఖాళీ దొరికితే కనుక వెళ్ళి ఖాళీగా ఉన్న ప్లాస్టిక్ డబ్బాలు కానీ ఇంకెక్కడైనా ఉంటే కానీ తీసుకొచ్చి నీళ్ళు పోస్తూ ఉంటాను. అట్లా పోయటం వల్ల అవి ఎక్కువగా తాగటం, నీళ్ళు తాగటం అలా చేస్తూ ఉంటాయి. చూడండి, వాటర్ ఫిల్ చేసుకుని నేను తీసుకెళ్ళి నైట్ పూట కానీ పగలు కన్నా ఖాళీ దొరికినప్పుడు తీసుకెళ్ళి పోస్తాను అనమాట. ఇలా పోయటం వల్ల మా మేడం చూసి కారులో డబ్బాలు పెట్టి వెళ్ళేవి, ఎక్కడికి వెళ్ళేవి ఏంటంటే ఇలా వీడియో చూపించాను అనమాట. ఇట్లా నీళ్ళు పోస్తున్నానంటే అవునా మంచి పని చేసావు అని మెచ్చుకుని నేను కొంటానని చెప్పి ఇంకో డబ్బా ప్లాస్టిక్ది నేను కొంటానని చెప్పి అన్నారు. సరే నేను ఊరుకున్నా. అయితే ఈ వీడియో తీసింది సమ్మర్ టైంలో అనమాట. ఆ సమ్మర్ టైంలో చేసాను, 4-5 సార్లు పోసాను, నో అబ్జెక్షన్ ఏం చేయలేదు. అలా ఎంకరేజ్ చేసిరండి. నేను చూడండి వాటర్ తీసుకొచ్చి ఫిల్ చేస్తున్నాను ఇలా ఖాళీ డబ్బాల్లో. ఇది నాకు కొంచెం మంచిది అనిపించింది. వన్య ప్రాణులకి వాటర్ లేక బాధపడతాయి, మనకులాగా వాటర్ సోర్స్ ఉన్నది ఇక్కడ. ఇలా పోయటం, అవి తాగటం, అయిపోయినప్పుడల్లా మళ్ళీ పోయటం ఇలా చేస్తున్నాను. వాళ్ళు చూసి ఓకే మేము కూడా ఒకటి కొనిస్తామని అన్నారు. ఓకే మీ ఇష్టం అని అన్నాను. వాళ్ళు మెచ్చుకున్నారని చెప్పి మనం పొంగిపోకూడదండి. అక్కడ దెబ్బ కొట్టేస్తాము. అక్కడ ఎప్పుడు కూడా వాళ్ళు మెచ్చుకున్నారని ఇది అవ్వకూడదు. చూడండి, ఇంకా నేను కారులో పెట్టేసాను. తర్వాత ఇది అయిన 2-3 వారాల తర్వాత కొత్తది కొన్నారనమాట. అప్పుడు వాటర్ ఫిల్ చేయన్నారు. మళ్ళీ వాటర్ ఫిల్ చేస్తున్నాను. చూడండి, ఇక్కడ వాటర్ ఫిల్ చేస్తున్నాను. ఈ ఫిల్ చేసిన తర్వాత చూడండి, కారులో ఉన్నది కదా ప్లాస్టిక్, ఇది కొన్నారనమాట. 13 ఇది. దీన్ని కొని మళ్ళీ వేరే చోట కొత్త ప్లేస్లో పెడుతున్నాను అనమాట. ఇలా పెట్టి వాటర్ ఫిల్ చేస్తాను. మస్ట్ అండ్ షుడ్ ఇక్కడ పెట్టేటప్పుడు చూడండి, అక్కడ రాయి పెడతాను దీని లోపల. ఆ రాయి ఎందుకంటే ఒకవేళ నీళ్ళు అయిపోయిన తర్వాత ఖాళీ అయిపోద్ది కదా, ఎగిరిపోకుండా గాలికి అలా రాయి పెట్టాలన్నమాట. రాయి పెట్టి వాటర్ పోస్తాను. సో ఈ వీడియో మీకు ఎలా అనిపించింది ఏంటో ఒకసారి కామెంట్ చేయండి. మీకు నచ్చితే కనుక షేర్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి, ఒకసారి నల్లపిల్లి ఇక్కడ నీళ్ళు తాగుతుంది చూడండి. ఇది నా ఇంటి దగ్గర భలేగా ఉంది కదా.